నాకు 50 నుంచి లక్ష రూపాయలు మిగులుతాయని నేను అంటా కథ. 100% ముచ్చటలేదు మనం. మళ్ళీ చెప్పండి సార్. సార్ పామ్ ఆయిల్ వేస్తే 1,50,000 నుంచి 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది అంటున్నాడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఆ డాటా కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిండు. అందులోకి వెళ్ళి ఖర్చు అంత పోను రైతుకు మిగిలేది 30 నుంచి 40 వేలే. కానీ మన సుబాబు వేయడం వలన 100 టన్నులు గింట రైతు త్యాగం చేసి పండించుకుంటే మినిమం అక్కడ 4,000, 4,200 మనకు మిల్లింగ్ కార్డు ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ 2,000 పోయినా 2,000 రైతుకు మిగులుతాయి. 100 టన్నులకు 2 లక్షల రూపాయలు వస్తాయి. ఏది 2 సంవత్సరాలకు, సంవత్సరానికి 1,00,000 వస్తున్నాయి. ఇంకేం కావాలి? మళ్ళీ 2వ సంవత్సరం ఎలాంటి ఖర్చు లేదు. ఆరాంగా ప్రతి 2 సంవత్సరాలకు ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున పండించుకున్నాడు అంటే అదృష్టవంతుడు కాకుండా ఇంకేం కావాలి? దీనికంటే మనం పొల్యూషన్ని కాపాడుతున్నాం, భూమిని కాపాడుతున్నాం, మన ఆరోగ్యం ఉంటుంది, పైసా వస్తున్నది. ఇక దీనికంటే ఇంకా మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు నాకు ఇది 3 నెలల్లోనే 6 ఫీట్లు హైట్ అయిపోయింది. నెలకు 2 ఫీట్లు పెంచిన. ఈ విధంగా పెంచుకున్న తర్వాత రైతుకి ఎలాంటి నష్టం అనేది ఉండదు. మీకు ఎన్ని రోజులు వస్తా అనుకుంటారు? నా అంచనా ప్రకారం అయితే మన సాలరు కానీ మన వాళ్ళు చెప్పిన ప్రకారం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కటింగ్ అనుకుంటే నేను ఖచ్చితంగా 2 సంవత్సరాల బిలోనే కట్ చేసుకుంటాను. నాకు ధైర్యం ఉన్నది. ఎట్లా అంటే నెలకు 2 ఫీట్లు పెరుగుతున్నది కాబట్టి 12 నెలలు 24 ఫీట్లు ప్లస్ 20 ఫీట్లు వేసుకో. 20 ఫీట్ల హైట్ సరిపోతుంది మనకు. ఇంకొక 10 నెలలు వేసుకుంటే దొడ్డు లావ్ అవుతుంది. చాలా 4 ఇంచుల హైట్ దొడ్డు అయిందంటే కటింగ్ చేసుకోవచ్చు. ఇది సొల్యూషన్. ఇప్పుడు మీరు దీన్ని వల్ల రైతుకు ఉపయోగం అంటారా, నష్టం అంటారా? ఇప్పుడు పత్తికి రైతుకును ఈ రైతుకు ఒకసారి మీరు బేరీ చేసి చెప్పండి. చాలా మంది రైతులు పత్తి వేసుకొని చాలా డబ్బులు నష్టపోయి వర్షాలకు నష్టపోతారు కదా, వారికి ఇప్పుడు మీరు 2 పంటలు కూడా వేసి ఉన్నారు. దీంట్లో పత్తి ఉంది, సుబాబులు ఉంది, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు దేనికి ఎక్కువ మీరు ఖర్చు పెడతారు? సుబాబులకి ఎక్కువ ఖర్చు పెడతారా, పత్తికి ఎక్కువ ఖర్చు? పత్తికే ఇప్పటికి చూసుకుంటే పత్తికే ఎంత ఖర్చు అయింది. ఇదే పత్తి సార్లు ఇంకా నేను సుబాబు పెట్టుకునే నాకు ఇంకా అవలేదు, ఇంకా రెట్టింపు టన్నులు వచ్చు నాకు. ఈ ఆలోచన ఫస్ట్ ఉండేది. ఇదే పత్తి సార్లకు బదులుగా సుబాబు సార్లు పెట్టేది ఉంటే ఇదే విధంగా ఇప్పుడు దీనికైతే ఎట్లా చేసినో దీనికి చేసుకుంటే ఇంకా నాకు డబుల్ గ్రోతింగ్ వచ్చు. ఇప్పుడు 100 టన్నులు వచ్చేది నాకు 150 టన్నులు కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఒక ఎకరానికి. ఇట్లా ఇప్పుడు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కటింగ్ అయినప్పుడు ఈ సార్లు కూడా సుబాబు పెట్టేస్తా ఉంచా అట్లా. ఎందుకంటే దీంట్లో మనకు ఉన్నది గ్రోతింగ్ వచ్చింది, సరిపోతుంది. పెట్టుబడి అనేది 0 దీనికి. అంతే, మనకు వచ్చేదంతా ఇన్కమే. ఇప్పుడు పత్తి రైతులు వేసుకుంటే లాభం అంటారా, నష్టం అంటారా? ఒక రైతు మీరు చెప్పండి. 100% పత్తి రైతు కళ్ళు మూసేసుకుంటే బంగారం తీరు లాభం. ఇప్పుడు ఎంత చక్కటి పత్తి రైతు వండించినా కానీ 10 నుంచి 20 వేలు, లాస్ట్ అనుకుంటే 30 వేల కంటే మిగిలిన దాఖల రైతు ఎక్కడ కూడా లేడు. మన యావత్ మంచిర్యాల కొమరంభీం డిస్టిక్ లో 30 వేలు మిగిలితే దాంట్లో ఖర్చు ఎంత అని ఉన్నది. అంటే 10 క్వింటాల కంటే ఎక్కువ పండించిన రైతు లేడు. 10 60 వేలు, 60 వేలకి 30-40 వేలు ఖర్చే పోతున్నది. ఇట్లా తీస్తేనే కిలోకి 20 ఇవ్వబడుతుంది, 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వబడుతుంది. మనకు ఉన్నది 30 వేలకి 30 వేలు మిగిలితే మనకు ఆల్రెడీ ఎంత